ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం చేస్తున్న వీడియో తిరుమలలో శ్రీవారి పుష్కరిణి. తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్ని కావు. స్వామివారు కొలవై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామివారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. స్వామివారి తెప్పోత్సవాలన్నీ పుష్కరిణి నుంచే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తూ ఉంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన 9 తీర్థాలు ఉన్నాయి అంటే మనం నమ్ముతామా? శ్రీవారి పుష్కరిణిలలో కుబేల తీర్థం, గాలవ తీర్థం, మార్కండేయ తీర్థం, అగ్ని తీర్థం, యమ తీర్థం, వశిష్ఠ తీర్థం, వరుణ తీర్థం, వాయు తీర్థం, సరస్వతి తీర్థం, ఇలా మొత్తం 7 తీర్థాలు ఉన్నాయి. అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం. కుబేర తీర్థం శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనద తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతోంది. ఈ తీర్థంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తే చాలు, సర్వ పాపాలు నశించడమే కాదు, ధన ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్తాయి. గాలవ తీర్థం స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది. ఇది గాలవ మహర్షిచే నిర్మితమైంది. ఈ భాగంలోని తీర్థాన్ని త్రాగినా లేదా ఇందులో స్నానం చేసినా ఇహ పర సుఖాలు రెండు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. మార్కండేయ తీర్థం శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిందే మార్కండేయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుష్సు కలుగుతుంది. అగ్ని తీర్థం యమ తీర్థం వెంకటాచలం మీది స్వామి పుష్కరిణిలో ఆగ్నేయములలో అగ్నిదేవునిచే స్థాపించబడిన ఆగ్నేయ తీర్థం ఉంది. ఇందులో స్నానం చేసినట్లయితే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే యమతీర్థం దక్షిణ భాగంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది. వశిష్ఠ తీర్థం వశిష్ఠ మహర్షిచే నైరుతి దిశలో నిర్మించబడిన వశిష్ఠ తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలోనే భాగంగా ఆవిర్భవించి ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయి. వరుణ తీర్థం వాయు తీర్థం స్వామివారి పుష్కరిణిలో పడమట వరుణ తీర్థం, వాయుమూలన వాయు తీర్థములు ఉన్నాయి. ఈ తీర్థాల్లో ముక్తిని కలిగిస్తాయి. సరస్వతి తీర్థం కలియుగ వైకుంఠుని పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసేటటువంటి సరస్వతి తీర్థం ఉంది. ఈ 9 తీర్థాలలో ఒకే రోజున స్నానం చేసిన తర్వాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అంటే మోక్షం కలుగుతుంది. స్వామివారి పుష్కరిణి స్నానం, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణం, ఈ 3 కార్యాలు అత్యంత ఉత్తమమైన తపఫలాన్ని కలిగిస్తాయి. అందువల్ల 9 తీర్థాల నిలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేస్తూ ఉంటారు భక్తులు. ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. అలా ఒకవేళ చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినప్పటికీ అవన్నీ నిష్ఫలాలే అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. వెంకటాచలం మీది స్వామి పుష్కరిణి ఒకానొకప్పుడు దశరథ మహారాజు సేవించుకుని సంతానాన్ని పొందాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని రావణాసుని చేత అపహరించబడిన సీతాదేవిని పొందాడు. ప్రస్తుతం అయితే తీర్థాలన్నీ పుష్కరిణిలోనే ఉన్నాయి. పుష్కరిణిలో 3 సార్లు మునకేస్తే చాలు, సర్వం శుభమే. అయితే మీరు కూడా స్వామివారి పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తారు కదూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.